ఈ రోజున జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయి. ఇవాళ పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా వెళ్తోంది. ఎన్టీ రామారావు గారు ఏ ఆత్మాభిమానంతో పార్టీ పెట్టారో, ఈ తెలుగుదేశం పార్టీ అందరిది అన్న భావనలో మనం వెళ్ళాము. దానికి భిన్నంగా ఆయారాములకి గయారాములకి కేంద్రంగా మారటం చాలా బాధాకరం. ఇవాళ పదవులు అనుభవించిన వాళ్ళు, అవకాశాలు అందిపుచ్చుకున్న వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఇతర పార్టీల్లో ఉండి మరలా వచ్చి ఇక్కడ పదవులు అనుభవిస్తూ ఉన్నారు. ఎవరైతే పార్టీ కోసం జెండా మోసి కష్టపడ్డారో అనేక మంది కార్యకర్తలు, నాయకులు బలిపశువులుగా మారుతూ ఉన్నారు. ఇది నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఒకటి, నేను ప్రధాన కార్యదర్శిగా అనేక జిల్లాలకు వెళ్తున్నాం, వాళ్ళ మనోభావాలను చూస్తూ ఉన్నాను. ఎవరైతే పార్టీ ఫిరాయింపుదారులు వచ్చారో అక్కడ ఏ విధంగా నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరైతే పార్టీని అనుభవించి బయటకు వెళ్ళారో వాళ్ళు మళ్ళా వచ్చి ఇవాళ అక్కడున్న కార్యకర్తలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇది చాలా ఇబ్బందికరం. ఇవాళ నిన్నటిదాకా ఎన్నికల్లో అవతల పార్టీ తరఫున పోటీ చేసి ఓడించమని తిరిగిన వాళ్ళందరూ క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి ఇక్కడ కష్టపడిన వాళ్ళందరూ వదిలేసి వాళ్ళు మాత్రం కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇక్కడ పార్టీ కష్టపడిన వాళ్ళేమో రోడ్లు పాలవుతూ ఉంటారు. ఇది సరైన విధానం కాదు. ఇవాళ రాజ్యసభ కానీ అనేక మంది పదవులు ఇచ్చిన వాళ్ళు ఎందుకు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారో ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నా వరకు నేను రాజకీయ వేత్తనేం కాదు, నేను కూడా ఒక సామాన్య కార్యకర్తగానే పనిచేస్తాను. ఈ రోజు కూడా ఒక క్రియాశీల కార్యకర్తగానే, ఒక నాయకుడిగా కంటే ఒక కార్యకర్తగానే పనిచేయడం నాకు అలవాటు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా శ్రీకాకుళంలో నాయకుల మధ్య వైరాజ్యాలంటే పమ్ముంటే ఇళ్లను సార్ట్అవుట్ చేసాం. ఎవరో కూడా ధైర్యం చేసి రాయలసీమకి వెళ్ళని రోజుల్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే నన్ను పంపిస్తే అక్కడికి వెళ్ళి పనిచేశాను. ఇవాళ సమస్యాత్మకమైన జిల్లాలకి పంపించినా పనిచేస్తూ ఉన్నాం. ఎవరి కోసం పనిచేయాలి, దేనికోసం పనిచేస్తూ ఉన్నాం? ఇవాళ పదవే కాదు కదా, పదవే కావాలని నేను కోరుకుంటలేదు. నాకు తెలుసు ఎవరు మనకు రాదు, ఎస్ మొన్న వచ్చేసాం. కానీ ఇవాళ ఏదైతే జరిగిన పరిణామాలు రాష్ట్రంలో మేము చూస్తూ ఉన్నాం. ఎవరెవరో నిన్న తిట్టిన వాళ్ళు, పార్టీని విమర్శించిన వాళ్ళకి క్యాబినెట్ ర్యాంకులు, సలహాదారులుగా అక్కడ ఊరేగుతూ ఉంటే ఇవాళ పార్టీలో ఎవరు పనికిరారా? వెన్నుపోసలేదా ఈ పార్టీకి? దన్ను లేదా? మనకి వీళ్ళందరూ లేకుండానే మన అధికారంలోకి రాలేదా? మళ్ళీ వీళ్ళందరూ వస్తేనే అధికారంలోకి వస్తామా? ఓకే, సామాజిక ఈక్వేషన్ తప్పదు. క్యాబినెట్లో సామాజిక ఈక్వేషన్లు కానీ అనేక జిల్లాలను అనుసంధానం మేమే తప్పు పట్టలా. కానీ ఈ రోజున ఈ ఫిరాయింపుదారుల వల్ల పోవచ్చు, రావచ్చు, ఎవడైనా పోవచ్చు, ఎవడైనా రావచ్చు, మళ్ళీ ఇక్కడ అందరం సీట్ రెడీగా ఉంటుందనే భావన ఇది నష్టం కలిగిస్తూ ఉంది. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల భావనలు ఏంటి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ వెరీ సారీ దిస్ టైప్ ఆఫ్ యాక్టివ్. నేను రాజకీయ వ్యాపారిని కాదు, నేను ఏనాడు మచ్చ తెచ్చుకోలేదు. ఒక చిన్న లాభం కూడా ప్రభుత్వం వల్ల, పార్టీ వల్ల నేను పొందలేదు. మొన్న కూడా నా సీటుని మరొకరికి ఇవ్వటం, ఏ పార్టీనైతే ఇక్కడి నుంచే ఉభయ జిల్లాలకి నేను పాకించానో, ఉభయ జిల్లాలకి కేంద్రంగా చేశానో, ఆ కేంద్రాన్ని బీజేపీకి కట్టబెట్టిన రోజు కూడా నేను తల వంచుకొని అవతల నియోజకవర్గంలో పోటీ చేశాను. ఆఖరి నిమిషంలో దేనికి పోటీ చేయాల్సి వచ్చింది అంటే అన్ని అవమానాలు భరించాం, అనేక సంక్షోభాల్లో నిలబడ్డాం, గట్టిగా తన్నులు కూడా తిన్నాం. రామారావు గారి ఎపిసోడ్లో కానీ, రామారావు గారి కోసం కానీ అనేక సంక్షోభాలు నిలబడ్డాం. ఏనాడు పార్టీకి వ్యతిరేకంగా మేము పనిచేయాల. ముందు పార్టీకి, నాకు పార్టీ పదవికి నేను ఇచ్చింది, పార్టీకి రాజీనామా చేయాల. నేను పదవికి, నేను ఎందుకంటే ఆ పదవి ద్వారా న్యాయం చేసే పరిస్థితులు లేను. ప్రధాన కార్యదర్శి పది కొన్ని జిల్లాలకు బాధ్యత వహించేది, అక్కడికి వెళ్ళి సమాధానాలు చెప్పి సరి చేసే పరిస్థితుల్లో లేవు. చేసాం, ఎన్నాళ్ళు చేసాం. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఈ మారిన పరిణామాలు తీవ్రంగా ఉంటున్నాయి. అందువల్ల నేను వెళ్ళలేదు. అందువల్ల ఎమ్మెల్యే పదవి కూడా నాకు లెక్కలేదు కాదు, అది కూడా చెప్తున్నా. అవసరమైనప్పుడు ఏదైనా ఎమ్మెల్యే కూడా, ఎందుకంటే నాకు రాజకీయం వృత్తి కాదు. ఎమ్మెల్యే పదవులు నేను సంపాదించుకోవాలనో లేదు, అది సేవగానే భావించాను. పుచ్చలపల్లి సుందరయ్య గారి దగ్గర నుంచి, రామారావు గారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది సేవ, అభివృద్ధి. మీరు చూశారు, పాత్రికేయ మిత్రులు మీరు చూశారు, రాజమహేంద్రలో కానీ రాష్ట్రంలో కానీ ఎప్పుడూ అభివృద్ధి గురించి మాట్లాడానే కానీ వ్యక్తిగతంగా నేను ఏది మాట్లాడలేదు కదా. వ్యాపారం గురించి మాట్లాడలేదు, నాకు సొంతంగా ఇది చేయండి అని నేను మాట్లాడలేదు. ఎప్పుడు కూడా పార్టీ గురించి 35 సంవత్సరాలు, 36వ సంవత్సరంలోకి వచ్చాం. నా జీవితం అంతా, సొగ జీవితం దానికే గడిచిపోయింది. మర్చిపోకండి, నన్ను ఏలెత్తి చూపేవాళ్ళు లేడు. లేకపోతే నువ్వు అవినీతి పడివానో, నువ్వు ఎడ్ చేసేవానో, నువ్వు అక్రమాలు చేసేవానో నన్ను ప్రశ్నించేవాళ్ళు లేరు ఈ రాష్ట్రంలో. నేను ఒకటే చెప్తున్నా, అవసరమైతే ఎమ్మెల్యే పదవి కూడా నాకు లెక్కలేదు కాదు. నేను అవసరం లేదు, ఈ సిద్ధాంతాలు నచ్చలేదు అంటే సిద్ధాంతాలుగా వచ్చాను, సిద్ధాంతాల కోసం నిలబడతాను. పార్టీ కోసం, సిద్ధాంతం కోసం నేను మాట్లాడుతూ ఉన్నాను.